నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నేను చక్రి. నీళ్లు ఇవ్వలేమంటుంది అధికార పక్షం, నీళ్లు ఇవ్వాల్సిందే అంటుంది ప్రతిపక్షం. తెలంగాణలో పొలిటికల్ వాటర్ వార్ తారాస్థాయికి చేరుకుంది. ఒక్క మాటతోనే అగ్గి పుట్టించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయనపై గరం గరం అవుతోంది గులాబీ దళం. మేడిగడ్డపై సీఎం చెప్పేవన్నీ అవాస్తవాలైనా, కన్నెపల్లి పంప్ హౌస్ కట్క నొక్కమంటే విపక్షాల కంటూ నొక్కుతున్నారా? బీఆర్ఎస్ లీడర్ల మాటలో నిజమెంత? రక్తపాతాన్ని సృష్టించేలా, రౌడీజాన్ని ప్రోత్సహించేలా సీఎం మాట్లాడారా? గురువుకు రేవంత్ కప్పం కడుతున్నారా? నీళ్ళ నిజాలపైన ఇవాటి స్పెషల్ డిబేట్. కొద్ది రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టు పైన కాంగ్రెస్ బీఆర్ఎస్ లీడర్ల మధ్య కయ్యం నడుస్తుంది. కౌంటర్ ఎన్కౌంటర్లతోటి ఇరు పార్టీలు హీట్ ఎక్కిస్తున్నాయి. అయితే ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి చేస్తున్న కామెంట్స్ అగ్గిరాజేశాయి. నీళ్లు రాకపోతే ఏముంది, వాళ్ళను కోసి పంటల మీద రక్తం చెల్లితే అదే పండుతుందన్నారు రేవంత్ రెడ్డి. చల్లితే పంటల మీద అదే పండుతుంది. ఎందుకంటే వీళ్ళ బలుపు కొవ్వు పంటలకి సరిపోద్ది. కరువు వచ్చింది, అందుకే 6 తడి పంటలు వేయండి అని చెప్పి 6 నెలల నుంచి మొత్తుకుంటున్నాం. దానికి తప్పులు పట్టిరు. నీళ్లకు ఆధారపడి నీళ్లను అధికంగా వాడే పంటల్ని వేయకండి అని ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాం మేము. మీరు లేరా? ముందు నుంచి మేము రైతులకు సూచన చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు కూడా మా సూచన ఒకటే, 6 తడి పంటలు వరి ఎక్కువ వేసుకుంటే నీళ్ళు ఎక్కువ అవసరం, దాంతో పంట నష్టపోతారు. 6 తడి పంటలు వేయండి అని చెప్పి మేము మీటింగులు పెట్టి రైతులకు, రైతు బజార్లల్లో లేకపోతే రైతు వేదికలల్లో వాళ్ళని మొత్తం అవగాహన కల్పించే సదస్సులు పెడుతున్నాం. దాన్ని వదిలేసి కరువు వచ్చింది, కేసీఆర్ హరీష్కు కాంట్రాక్ట్ ఇస్తాం, వాన కురిపించమనురి, మంత్రాలు చేస్తారు, తంత్రాలు చేస్తారు, ఏం చేస్తారు చేయమనురి. మాంత్రికులే కదా వాళ్ళు, ఇద్దరు మామాళ్ళు. ఇక మీడియా సాక్షిగా చీఫ్ మినిస్టర్ చేసిన కామెంట్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. అనుమల తీరుపైన యావత్ తెలంగాణ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. సీఎం హోదాలో ఉండి నేర ప్రవృత్తి మాటలు మాట్లాడడంపైన సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. పంటలకు నీళ్లు ఇవ్వడం చేతకాక ప్రతిపక్ష నేతల మరణాన్ని కోరుకుంటున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను హింసను ప్రేరేపించేలా ఉన్నాయని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. హిట్లర్ తరహాలో మాట్లాడడం సరైంది కాదన్నారు. హింసను ప్రేరేపించి హింసను తలపించేటువంటి మాటలు నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు. ఆ మధ్య చెప్పినాడు ఆయన హిట్లర్ తనకు ఆదర్శం. రేవంత్ రెడ్డి అందుకే హిట్లర్ తరహాలో ఒక హంతక భాష మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఒకటి మాత్రం నిజం, ఫైనల్ గా పాపం పండినాడు హిట్లర్ కు ఏ గతి పట్టిందో రేవంత్ రెడ్డి నీకు కూడా అదే గతి పడుతుంది. ఇదంతా ఆయన ప్రయత్నం ఏంది? భాష దేనికి మాట్లాడుతున్నాడు? ఎవడు మాట్లాడతాడు? ఫ్రస్ట్రేషన్ లో ఉన్నటువంటి వాడు, విషయం లేనటువంటి వాడు, సమాధానం చెప్పలేనటువంటి వాడు. సమాధానం ఉంటే, విషయం ఉంటే, పరిజ్ఞానం ఉంటే, సత్తా ఉంటే విషయం మీద మాట్లాడతాడు. ఫ్రస్ట్రేషన్ కనబడతా ఉంది నీ లోపల. నువ్వు జారుడు బండ మీద జారిపోతా ఉన్నావు, నీకు ఓటమి తప్పదు అనేటువంటి ఒక ఫ్రస్ట్రేషన్ లో ఊగిపోతా ఉన్నావు, బూతు భాష మాట్లాడుతా ఉన్నావు. నిజంగా నీకు విషయం ఉంటే విషయంతో ఒప్పిస్తావు, మెప్పిస్తావు. విషయం లేదు కనుకనే బూతులను అందుకుంటున్నావు. మేడిగడ్డ వద్ద నీళ్లు ఎత్తిపోయవచ్చని రిటైర్డ్ ఇంజనీర్లు, ఇరిగేషన్ ఆఫీసర్లు చెబుతున్నా కూడా ఎందుకు ఎత్తిపోయట్లేదని ప్రశ్నించారు హరీష్ రావు. రైతులకు నీళ్ళిచ్చే ప్రయత్నం చేయకుండా ప్రతిపక్షాల గొంతు నెక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. మేడిగడ్డ గేట్లు మూయకుండా కన్నేపల్లి దగ్గర నీటిని ఎట్లెత్తుతావు అని మాట్లాడు. నాకు జాలి కలుగుతుంది నేను చూస్తుంటే. ముఖ్యమంత్రిగా నువ్వు 31 నెలలు పూర్తి చేసుకున్నా కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు మూయకుండా నీళ్లు ఎలా ఎత్తాలో కూడా అవగాహన నువ్వు పెంచుకోవడం మీద నిన్ను చూస్తే నాకు జాలిస్తా ఉంది. ఈయన మాట్లాడగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి మైక్ తీసుకున్నాడు మధ్యలో. ఈయన తప్పు మాట్లాడిండని ఉత్తమ్ కుమార్ రెడ్డికి బుర్ర వెలిగింది. మధ్యలో ఆయన మైక్ తీసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈయన తప్పును సరిచేసే ప్రయత్నం చేశారు. అందుకే నేను జాలి కలుగుతుంది రేవంత్ రెడ్డి మీద అన్న. 31 నెలలు ముఖ్యమంత్రిగా పనిచేసినాక కూడా విషయ పరిజ్ఞానం పెంచుకోలే, బూతులు తప్ప నీకు విషయ పరిజ్ఞానం పెరగలే. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న మైక్ తీసుకొని మధ్యలో రేవంత్ రెడ్డి తప్పు మాట్లాడంగానే, అఫ్ కోర్స్ ఫ్రీ ఫ్లో లో కూడా కన్నెపల్లి మోటార్లు ఎత్తాం, కన్నెపల్లి మోటార్లు స్టార్ట్ చేస్తాం, నీళ్ళు ఎత్తుతాం, కానీ మరి మీద అన్నారం సుందిల గేట్లు ముయ్యాలి కదా అని ఆయన సరి చేసే ప్రయత్నం. ఇక మరోవైపు కాంగ్రెస్ నేతలను ఉద్దేశిస్తూ ఎక్స్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న ట్వీట్ ఇప్పుడు దుమారం రేపుతుంది. 60 ఏళ్లు తెలంగాణ నెత్తురు తాగిన రక్తదాహం తెరలేదా? ఉద్యమంలో ప్రాణాలు బలి తీసుకున్న చరిత్ర కాంగ్రెస్దే. కాంగ్రెస్ రక్కసి కోరలకు తెలంగాణ బిడ్డల నెత్తుటి మార్కలు అంటే అన్నారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పేగులు తేగల కొట్లాడిన వాళ్ళం ఇప్పుడు రైతుల కోసం ఎంత రక్తమైనా దారపోసేందుకు సిద్ధమని చెప్పుకొచ్చారు కేటీఆర్. ఇక మా రక్తం ఎంత కావాలంటే అంత పంపిస్తాం, రైతులకు మాత్రం నీళ్ళు ఇవ్వండి అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్.